ఈ టాయ్స్ అన్నీ మా బాబుకు హుడ్ అండ్ టాయ్స్ చూడండి, అన్నీ ఆన్లైన్లో షాపుల్లో కొన్నవే అనమాట. మొత్తం హుడ్తో తయారు చేసినవి ఇవన్నీ మొత్తము చూడండి. పిల్లలకు నేర్చుకోవడానికి కూడా చక్కగా ఉన్నాయండి. చూడండి, ఇది చూడండి, ప్రతి ఒక్కటిను మ్యాగ్నెటిక్ సిస్టము చూడండి. ఏబిసిడీలు అనమాట మొత్తం. ఇంకా చూడండి, ఇట్లా తీసి పెట్టేసేయచ్చు. ఇట్లా తీస్తే మ్యాగ్నెట్ ఉందన్నమాట, ఇలా అంటుకుపోతుంది. పిల్లలకు తీసి నేర్పించడానికి చక్కగా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి ఏబిసిడీలు అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి. తర్వాత 1 2 3లు ఉన్నాయి. తర్వాత ప్లస్లు మైనస్లు కూడా చూపించుకోవచ్చు చూడండి. ఇది డివైడెడ్ బై ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు అట్లా 0 నెంబర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇటు పక్కన ఇంకొక పక్కన కూడా స్లేట్ ఇచ్చారు. స్లేట్ కూడా చక్కగా పెన్ ఇది ఇచ్చారు, రఫ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది నేర్పించుకోవడానికి చాలా బాగుందండి. ఫుడ్ అంది మొత్తం ఫుడ్ ప్లాస్టిక్ వాడకూడదు కదా, అందుకని చూడండి. ఇది ఫుడ్ అంది బాగుంది. ఇది కూడా అంతే చూడండి. ఇది కూడా ఇవి కూడా మనకు నేర్పించుకోవడానికి మాత్రం ఇవి చక్కగా ఉన్నాయండి. అని ఏబిసిడీలు అన్నీ మొత్తము తీసి పెట్టేసేయచ్చు చక్కగా. బ్లాక్స్ అండి ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఏ ఫర్ యాపిల్, బిగ్ లెటర్ ఏ ఫర్ యాపిల్ ఉంది, మళ్ళీ స్మాల్ లెటర్ ఉంది. తర్వాత కూడా చూడండి ఏ ఫర్ ఏరోప్లేన్ అట్లా ఉన్నాయండి. మళ్ళీ కంట్రీ ఉందండి చూడండి, ఆస్ట్రేలియా. ప్రతి ఒక్కటి ఇలానే ఉన్నాయండి. దీనికైతే బాగా నీట్గా కూడా ఉన్నాయండి. బ్లాక్స్ గట్టిగా ఉన్నాయి చూడండి. బీ ఫర్ బనానా చూడండి. ఇట్లా స్మాల్ లెటర్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెంబర్స్ కూడా ఒక సైడు ఇచ్చేసి మళ్ళీ బాల్ నెంబరు మళ్ళీ పెట్టేసి ఒక సైడు కంట్రీ ఇస్తున్నారండి కంపల్సరీ చూడండి. ఇట్లా ప్రతి ఒక్కటి పిల్లలకు మాత్రం ఆడుకోవడానికి చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి అది ప్రతి ఒక్క లెటర్ ఇందులో ఉన్నది. ఇదైతే చిన్న పిల్లలకు చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి ఎంత చక్కగా చూడండి. ఇవి 10 మన నెంబర్స్ని ఇలాగా నేర్పించవచ్చండి. పిల్లల్ని ఇలా కూర్చోబెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 అలా నేర్పించవచ్చండి. నేర్పించవచ్చు. మళ్ళీ ఇంకొక రకంగా కూడా నేర్పించవచ్చు. ఇవన్నీ మనం కలర్స్ కూడా చెప్పొచ్చు వాళ్ళకి చూడండి. ఎల్లో వైటు ఇట్లా కలర్స్ నేర్పించవచ్చు. మళ్ళీ ప్లస్ కూడా చేయించవచ్చండి మనకు చూడండి. ఇప్పుడు 5 ఇది 5 ఉంది కదా, 5 + 5 ఎంత అంటే 10 అని అట్లా చెప్పించవచ్చు. మైనస్ చేయించవచ్చండి. ఈ 10లో నుంచి 2 లెస్ చేయి అని చెప్పొచ్చండి. 2 లెస్ చేసి ఎన్ని కౌంట్ చేయమంటే చేస్తారండి. ఇదైతే చిన్నపిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇది మాత్రము ఎంత చిన్న పిల్లలకైనా సరే ఒక 2 ఇయర్స్ నిండి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒకటండి హుడ్ అంది బాక్స్ చూడండి. ఇందులో అన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట చూడండి. మొత్తము చూడండి ఇలా ఉన్నాయి. ఇందులోనూ అన్ని ఏ కలర్స్తే ఆ కలర్స్కి మనకు కలర్స్ కూడా ఇచ్చారండి చూడండి. స్టారు ఈ సింబల్ ఇచ్చారు. మన పిల్లలకు ఇలా తీసుకొనేసి ఇందులో గ్రీన్ది ఇలా వేసేయమని చెప్తే అందులో వేసేస్తారనమాట చూడండి. ఇప్పుడు ఎల్లో ఉంది కదా, ఎల్లో షేప్ ఉంది. ఎల్లో ఎక్కడ ఉందో అక్కడ వేయమని చెప్పాలండి, వేసేయచ్చు. మళ్ళీ మనకు అన్నీ తీయడానికి కూడా ఇది ఓపెన్ చేసి తీసేయచ్చు. మళ్ళీ ఇది మళ్ళీ మనం అన్నీ వేసేసి ఇలా క్లోజ్ చేసుకొని ఎక్కడైనా పెట్టచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. అంతా చూడడానికి కూడా చూడండి. ఇది ఉంది చూడండి. ఇట్లాంటివి చాలా బాగున్నాయండి. పిల్లలకు మాత్రం మెమరీ పెరగడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి చూడండి. ఇది కూడా ఒకటి హుడ్ అందేనండి మొత్తము చూడండి. ఇది ఎట్లా ఉన్నాయనండి ఇవన్నీను చూడండి. ఇట్లా కలర్స్ ఇచ్చారండి, అన్ని బ్లాక్స్ ఇచ్చారు. ఇలాంటి షీట్స్ ఇచ్చారనమాట మొత్తం మనకు అన్నీ. ఇందులో ఒక 10 షీట్స్ ఉన్నాయన్నమాట చూడండి. ఒక్కొక్కటి తీసేసి ఇలా చూసుకుంటూ మనం వేయమని చెప్పేయచ్చు పిల్లలకు. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ సేమ్ వేయమని చెప్పొచ్చు. ఎల్లోను అట్లా ప్రతి ఒక్క కలర్ వేసి ఇలా తయారు చేయమని చెప్పొచ్చు అండి. ఇందులో కొన్ని షీట్స్ ఉన్నాయన్నమాట. ఆ షీట్ ప్రకారం తయారు చేస్తూ పోతే పిల్లలకు చక్కగా అన్ని కలర్స్ తెలుస్తాయి. అప్పుడు మన కలర్స్ కూడా నేర్పించవచ్చు. ఈ కలర్ అయ్యి, ఈ షేప్ అయ్యి, అన్ని షేప్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తము 5 సెట్స్ ఇది కూడా మొత్తం. ఇది కూడా చూడండి సేమ్ దీనిలాగానే స్లేట్ లాగా నేను చూడండి. ఇట్లా అన్నీ ఇచ్చారంట కలర్స్ మొత్తము. అన్ని కలర్స్ అన్నీ ఇలా వేసేసుకోవచ్చు చక్కగా. అట్లా పిల్లలకి ఇప్పుడు మనం వేసేసి ఒక మైనస్లు ప్లస్లు నేర్పించడానికి కలర్స్ నేర్పించడం బాగుంది. మళ్ళీ నెంబర్స్ కూడా నేర్పించవచ్చు అండి. ఇలా వేసుకుంటూ పోతే 1 2 3 4 5 అని 100 వరకు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకు చక్కగా మెమరీ పెరగడానికి చాలా బాగున్నాయండి. చూస్తే మాత్రం ఇవి ఏబిసిడీలు ఫస్ట్ పిల్లలకు ఉపయోగపడేది ఇదేనండి. ఇది ఒక్కటి, ఇదిను ఈ స్లేట్ది ఇది చూడండి. ఇది ఫస్ట్ ఏబిసిడీలు చూడండి. ఇలా ఉంది మొత్తం అన్నీను చూడండి. ఇలా ఇచ్చేసారు చక్కగా. ఇందులో కూర్చోబెడితే ఇక్కడ కదలకుండా ఉంటాయి పిల్లలకు చూడండి. ప్రతి ఒక్కటి అలానేనండి. ఇలా చూడండి. ఇది చక్కగా పిల్లలకి ఏ ఫర్ యాపిల్ అట్లా నేర్పించడానికి అయితే ఇది బాగుందండి. చూస్తే మాత్రము ఇవన్నీ పిల్లలకు చూడండి. ఇది ఒకటి, ఇది కూడా చూడండి. ఇవి షేప్స్ మొత్తము అన్ని షేప్స్ అన్నీ ప్రతి ఒక్క షేప్ ఉంది. పిల్లలకు షేప్స్ అవి తెలవడానికి చాలా బాగుంటుంది చూడండి.
ఇది రౌండ్ ఇలా వేయమని చెప్పేయచ్చు, ఇలా మనం చెప్పొచ్చు 1 2 3 4 ఇట్లా ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి ఇట్లా షేప్స్ వేసేస్తే ఇందులోకి వేసేస్తే వాళ్ళు ఏ షేప్ ఉందో అది గుర్తుపెట్టుకొని వేస్తారు చక్కగా. హోల్స్ ఉన్నాయండి చక్కగా దీనికి కూడా చూడండి. ప్రతి ఒక్కటి అలానే ఎంత చక్కగా ఉన్నానండి. ఇవన్నీ వుడ్ అనివేనండి, ఇది ఎంతో తయారు చేసినాయి కదా, అన్నీ వుడ్ అనివే మొత్తము. ఇదైతే చాలా బాగుందండి పిల్లలకు. చూడండి మా బాబు అయితే ఇప్పుడు వాడు చిన్నోడండి, ఇది మాత్రం చాలా బాగా ఆడతాడండి వాడు. ఇప్పుడు వాడికి ఇది ఇంత తెలుస్తుంది, వాడికి ఎలా వేయాలి ఏం చేయాలి అనేది. చూడండి ఇలా అన్నీ ఇస్తారండి, ఇలా అవన్నీ ఇచ్చారు, దేనిది దానికే పెట్టాలి. పెట్టేసి ఇలా తిప్పితే అది ఒక్కొక్క స్టెప్ దిగుకుంటూ పడిపోతుంది. చూడండి ఎట్లా పడిపోతుందో అట్లా. ఇది కూడా అంతేనండి. చూడండి చక్కగా షేప్స్ మనం అన్నీ తీసి పిల్లలకి ఇలా చెప్పొచ్చు. చూడండి ఏ షేప్స్తో ఆ షేప్స్కు ఇది ఎంత చిన్న పిల్లలైనా ఆడుకోవడానికి మాత్రం ఇది మాత్రం చాలా ఉపయోగకరంగా ఉందండి. మా బాబు అయితే అది బాగా ఆడతాడు. ఇవి మొత్తం వుడ్డనండి, మనం ప్లాస్టిక్ తగ్గించుకోవాలి కాబట్టి అన్నీ వుడ్డంతో చేసినవి ఇవన్నీ. చూడండి మొత్తమును మా బాబుకి ఇవి టాయ్స్ అనమాట, మొత్తం వుడెన్ టాయ్స్ మొత్తం. చూడండి ప్రతి ఒక్కటి ఇది కూడా చాలా ఉపయోగం అండి. పిల్లలకి నేర్పిస్తే మాత్రము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఉపయోగం అయితే ఇది ఉంది, చెప్పాను కదా. ప్రతి ఏజ్ పిల్లలకైనా ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మెమరీ పడడానికి. చూడండి ఇవన్నీ మొత్తము బ్లాక్స్ అన్నీ నేర్పించుకోవచ్చండి. ఇదైతే కంట్రీస్ కూడా అన్నీ నేర్పించుకోవచ్చు అనమాట మొత్తమును. చక్కగా అవతల సైడు స్లేట్ ఉంది దానికి చక్కగాను. ఇది మొత్తము పిల్లలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి. అన్నీ వేరే వేరే కొనడం కంటే ఇలాంటి పిల్లల్ని చదువుకోవడానికి ఎంకరేజ్గా ఉంటుంది. వాళ్ళకి అన్నీ గుర్తుపడతారు, షేప్స్ ఉంటాయి కదా. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి కదా అన్నీ. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది అనమాట. ఇది కూడా చెప్పాను కదా, ప్రతి ఒక్కటి చూడండి ఎంత చక్కగా షేప్స్ ఉన్నాయి అన్నీ. ఆ షేప్స్ని బట్టి వాళ్ళు ఆ లోపల అందులోకి వెళ్ళి వేస్తూ పోతే వాళ్ళకు ఒక ఆనందం కూడా ఉంటుంది. అది చూస్తుంటేనో ఆ షేప్ ఏందో వాళ్ళు గుర్తుపెట్టుకొని కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతారనమాట. చూడండి ఇవి మా వుడెన్ బాబువి అన్నీ టాయ్స్. లోకాం సమస్తాం సుఖినో భవంతు.